Greetings to you in the name of our Lord Jesus Christ. మన ప్రభువును రక్షకుడు యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ శుభాభివందనములు. We thank the Lord for another privilege of studying His Word together. మనము కలిసి దేవుని వాక్యాన్ని చదువుకోవడానికి దేవుడిచ్చిన మరో అవకాశాన్ని బట్టి దేవుని నామానికి వందనాలు. I thank each one of you for taking your precious time to watch this program. ఈ కార్యక్రమాన్ని చూడడానికి మీలో ప్రతి ఒక్కొక్కరు మీ యొక్క సమయాన్ని కేటాయించారని బట్టి మీకు వందనాలు. Before we begin our study tonight, shall we seek His blessing? ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించడానికి ముందుగా మనము దేవుని యొక్క ఆశీర్వాదం కోసమే ప్రార్థన చేసుకుందాం. Our loving Father, we thank you for your word. ప్రేమ కలిగిన తండ్రి, మీ యొక్క వాక్యమును బట్టి మీకు వందనాలు. As we open your word, we pray you will open our hearts and our minds. దేవా, మేము ఈ వాక్యాన్ని చదువుతుండగా మా యొక్క హృదయాలను, మా యొక్క నేత్రాలను మీరు తెరవండి. Speak to us through your word. మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడండి. Help us to understand your will. మీ యొక్క చిత్తాన్ని అర్థం చేసుకోవడానికి సహాయం చేయండి. Give us grace to obey your will. మీ యొక్క చిత్తానికి విధేయత చూపించడానికి కావలసిన కృప దయచేయండి. In Jesus' name we pray. యేసు నామమున ప్రార్థించుచున్నాము. Amen. ఆమేన్. Marco Polo was born in Venice, Italy in the year 1254. 1254 సంవత్సరంలో మార్కో పోలో అనే అతడు వినైస్ అని ఇటలీలో జన్మించాడు. He was well educated. అతడు చాలా చక్కగా చదువుకున్నటువంటి వాడు. He learned many subjects, అనేకమైనటువంటి అంశాలు నేర్చుకున్నవాడు. including foreign currency, మరి విదేశ యొక్క ద్రవ్యాన్ని గురించి నేర్చుకున్నాడు. handling of cargo ships. మరి కార్గో షిప్స్ ని ఏ విధంగా హ్యాండిల్ చేయాలో నేర్చుకున్నాడు. When he was 17 years old, he traveled to Asia with his father and uncle. అతడు 17 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు మరి తన యొక్క తండ్రితో కూడా అంకుల్తో కూడా కలిసి ఆసియా ఖండాన్ని అంతా కూడా తిరగడానికి వెళ్ళాడు. He was one of the first Europeans to travel into Mongolia and China. అతడే మొట్టమొదటిగా ఐరోపియుడైనటువంటి వాడైనా కూడా మంగోలియా మరియు చైనా ప్రాంతాలను విదేశాల్లో వెళ్ళినటువంటి వాడు. He became famous for his book that told the story of his travels. తాను వెళ్ళినటువంటి ప్రయాణాల గురించినటువంటి ప్రాముఖ్యమైన పుస్తకాన్ని అతను రాయడం ద్వారా అది చాలా ప్రఖ్యాతిగాంచిన పుస్తకమైంది. When Marco Polo returned to his hometown, మార్కో పోలో తన యొక్క స్వగ్రామానికి తిరిగి వస్తున్నప్పుడు, this was after many years in the Orient, అతడు అనేక సంవత్సరాలు తిరిగి వచ్చిన పిదప his friends thought his long journeys had driven him mad. తన స్నేహితులు ఏమనుకున్నారు తెలుసా? తాను చేసినటువంటి సుదీర్ఘ ప్రయాణాలను బట్టి అతడు పిచ్చివాడైపోతాడేమో అనుకున్నారు. Because he had such unbelievable tales to tell. అయితే అతని దగ్గర చెప్పనశక్యము కానటువంటి కథలు ఎన్నో ఉన్నాయి. Marco had traveled to a city full of silver and gold. మార్కో పోలో మరి వెండి బంగారం ప్రాంతాలను కూడా అతడు దర్శించాడు. He had seen black stones that burned. నల్లరాళ్ళు ఏ విధంగా మండుతున్నాయో అది కూడా చూశాడు. But no one had ever heard of coal. ఎవరు కూడా బొగ్గును గురించి విన్నటువంటి వారు కారు. He had seen a cloth that refused to catch fire. ఒక బట్ట వేసినప్పుడు ఆ యొక్క బట్ట నిప్పంటుకోవడం ఎవరికి కూడా తెలియదండి. Even when thrown into the flames. ఆ యొక్క విషయాన్ని వారు మంటల్లో వేసినప్పటికీ కూడా But no one had ever heard of asbestos. ఆస్బెస్టస్ గురించి ఎవరు కూడా అర్థం చేసుకున్నటువంటి వారు కారు. He talked of huge serpents 10 feet long with jaws wide enough to swallow a man. ఒక వ్యక్తిని మింగేటువంటి ఒక పెద్ద పాముని, అనగా 10 అడుగులైనటువంటి పాముని, పెద్ద పెద్ద కూర పాము మనిషిని మింగేసినటువంటి విషయాలు కూడా చెప్తూ ఉన్నాడు. He talked of nuts the size of a man's head. ఒక్కొక్క నట్టు ఎంత పెద్దదో, మానవుని యొక్క తల ఎంతలా ఉందో అంతలా ఉండేదని విషయాల గురించి చెప్తున్నాడు. White as milk inside. లోపల పాల వలె తెల్లని విషయాలు లోపల ఉన్నాయని గ్రహించాడు. So he had seen a substance spring out from the ground that actually set lamps burning. భూమిలో నుంచి వచ్చినటువంటి కొన్ని పదార్థముల ద్వారా దీపాలు వెలుగుతూ ఉన్న అంశాన్ని కూడా తెలియజేస్తూ ఉన్నాడు. But no one had ever seen crocodiles, coconuts or crude oil. ఎవరు కూడా మరి మొసళ్ళ గురించి కానీ, కొబ్బరి బొండాల గురించి కానీ, క్రూడ్ ఆయిల్ గురించి విన్నటువంటి వారు కారు. They just laughed at such stories. వారు ఆ యొక్క కథలు చెప్తూ ఉంటే నవ్వుతూ ఉన్నారు. After many years, when Marco was about to die, చాలా సంవత్సరాల తర్వాత మార్కో చనిపోవడానికి ముందుగా a sincere man at his bedside counseled him to withdraw, to renounce all the big stories he had told.
అతడు చెప్పేటువంటి కథలన్నీ కూడా అసలు చెప్పకండి అని ఒక వ్యక్తి ఏం చేస్తున్నాడంటే అతను పక్కలో బెడ్ దగ్గర కూర్చొని కౌన్సిలింగ్ ఇస్తూ ఉన్నాడు. But Marco Polo refused. అయితే మార్కో పోలో వాటిని చెప్పడానికి ఇష్టపడడం లేదు. He said it is all true, ఇవన్నీ కూడా సత్యమని తెలియజేస్తూ ఉన్నాడు. every bit of it. ఒక్కొక్క విషయం కూడా In fact, I have not told half of what I saw. చెప్పాలంటే నేను చూసిందంటే సగం కూడా నేను మీకు తెలియజేయలేదు అంటున్నాడు. The Bible writers who give us glimpses of heaven seem to echo Marco Polo's attitude. బైబిల్ గ్రంథం ఏం తెలియచేస్తుందో తెలుసా అండి? మార్కో పోలో ఇచ్చినటువంటి యాటిట్యూడ్ కన్నా పరలోకంలో ఉన్నటువంటి కొన్ని విషయాలు మాత్రమే మనకు రాస్తూ ఉన్నాడు. In a vision, they looked on a place so brilliant, so fantastic, that they could describe only a fraction of what they saw. వారు ఏమైతే చూశారో, దర్శనంలో ఏం చూశారో అవన్నీ కూడా చాలా జ్ఞానవంతమైనటువంటి స్థలాలు, ఆశ్చర్యమైన అద్భుతాన్ని కల్పించేటువంటి స్థలాలు. అంటే కొద్ది నిమిషాలు, కొద్ది మాటలే రాశారు. And we face a challenge similar to that of Marco Polo's friends. మార్కో పోలో ఫ్రెండ్స్ ఏ విధంగా వారు సవాలు విసిరాలో ఆ విధంగా మనం కూడా సవాలు విసిరవలసిన వారమై ఉన్నాం. We must try to imagine the crocodiles and coconuts that we have never seen. మనం ఎప్పుడు కూడా చూడలేనటువంటి మొసళ్ళు కానీ కొబ్బరి బండాల గురించి వాటిని ఆశ్చర్యంగా ఆలోచన చేసినప్పటికీ Because the hints we get in the Bible show us that heaven is much more than sitting on clouds, more than playing on harps. బైబిల్ గ్రంథం మనం గమనించి చూసినట్టే పరలోకం అనేటువంటి అంశాన్ని మనం గమనిస్తే మేఘాల కన్నా ఎత్తుగా అనేకమైన విషయాలు కూడా మనం చూస్తూ అక్కడ ఏ విధంగా దూతల బోర్లు కూడా మనం చూస్తూ ఉన్నాము. Where is heaven? పరలోకం ఎక్కడుంది? Is heaven a real place? పరలోకం ఒక నిజమైనటువంటి స్థలమా? ఇది వాస్తవమా? John chapter 14 verses 1 to 3. యోహాను సువార్త 14వ అధ్యాయం మొదటి వచనం తెలియచేస్తున్నది. Jesus said, "Let not your heart be troubled. You believe in God, believe also in me." మొదటి వచనంలో హృదయమును కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు, నా యందును విశ్వాసం ఉంచుడి. In my Father's house are many mansions. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు. If it were not so, I would have told you, I go to prepare a place for you. లేని ఎడల మీతో చెప్పుదును, మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. And if I go and prepare a place for you, I will come again and receive you to myself, that where I am, there you may be also. మూడో వచనములో, నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరచిన ఎడల నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్దకు మిమ్మల్ని తీసుకొని పోదునని ప్రభు సెలవిచ్చాడు. Jesus is preparing a very real place for us right now in a very real heaven. ప్రభు అయిన యేసు వాస్తవమైనటువంటి స్థలానికి అనగా పరలోకానికి మనలను తీసుకుని వెళ్ళడానికి సిద్ధపరుస్తున్నాడు. He is coming to our world a second time to take us to a specially made mansion in a heavenly city. పరలోకములో ఉన్నటువంటి ఆ యొక్క పట్టణములో మన కొరకై ఒక నివాస స్థలాన్ని సిద్ధపరిచి ఆయన తిరిగి భూమి మీదకి వచ్చి మనల్ని తీసుకొని పోబోతూ ఉన్నాడు. A city that is glorious beyond our imagination. ఆ పట్టణం ఎలాంటిది తెలుసా? మహిమకరమైనటువంటిది, మన యొక్క ఆలోచనకు అతీతమైనటువంటిది. It's called the New Jerusalem. దీన్ని నూతన యెరూషలేం అంటాం. After we have lived there for 1,000 years, Christ intends to bring this heavenly home down to planet Earth. మనము 1000 సంవత్సరాలు ఆయనతో కూడా ఉండిన తర్వాత యేసుక్రీస్తు వారు ఆ యొక్క పరలోక పట్టణాన్ని యొక్క భూమి మీదకి తీసుకురాబోతూ ఉన్నాడు. We will study more about this 1,000-year period in one of our programs in the following weeks. మరి రాబోయేటువంటి వారాల్లో ఈ యొక్క 1000 సంవత్సరాల గురించి మనం ఇంకా అధ్యయనం చేయబోతూ ఉన్నాము. As the New Jerusalem descends, fire will purify the entire world. నూతన యెరూషలేము క్రిందికి దిగి వస్తూ ఉండగా అగ్ని ఈ యొక్క ప్రపంచాన్ని అంతా కూడా పరిశుద్ధపరుస్తూ ఉన్నది. Burning away all pollution and contamination. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి విధమైన వాతావరణాన్ని పనికిరానటువంటి అన్ని విషయాలను కూడా ఆ కలుషితాన్ని కూడా ఆయన పరిశుభ్రం చేస్తున్నారు. This earth made new then becomes the permanent home of the saved. ఈ యొక్క భూమి అంతా కూడా పరిశుద్ధపరచబడుతున్నది. ఈ యొక్క రక్షించబడినటువంటి వారికి స్థిరమైనటువంటి స్థలంగా ఉండబోతున్నది. How does John, who wrote Revelation, picture these events? ఎలాగున యోహాను ఈ యొక్క విషయాలు అన్నీ కూడా ఎలా రాస్తూ ఉన్నాడు? I read you Revelation 21 verses 1 and 2. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయం మొదటి 2 వచనాలు మనం గమనించి చూస్తే, Now I saw a new heaven and a new earth, for the first heaven and the first earth had passed away. అంతట నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూచి తిని, మొదటి ఆకాశమును మొదటి భూమి గతించిపోయిను, సముద్రం ఇక లేదు. Also there was no more sea. Then I, John, saw the holy city, New Jerusalem,
coming down out of heaven from God. మరియు నేను నూతనమైన యెరూషలేమును ఆ పరిశుద్ధ పట్టణమును తన భర్త కొరకు అలంకరించబడిన పరలోకమున వద్ద నుండి దేవుని యొద్ద నుండి దిగి వచ్చుట చూచి తిని. Prepared as a bride adorned for her husband. And I heard a loud voice from heaven saying, Behold, the tabernacle of God is with men. ఆ పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అలంకరించబడిన పెండ్లి కుమార్తెల వలె సిద్ధపడి పరలోకమందున్న దేవుని యొద్దకు దిగి వచ్చుట చూచి తిని అని గట్టిగా కేకలు వేయడం మనం చూస్తూ ఉన్నాం. And he will dwell with them, and they shall be his people, and God himself will be with them and be their God. ఆయన వారితో కూడా నివసించును, ఆయన ప్రజలు వారి వారయ్యుందురు, వారితో కూడా నివసించును, ఆయన వారి దేవుడయ్యుండును. What was God's original purpose when making our world? ఈ యొక్క ప్రపంచాన్ని చేయడానికి దేవుడికున్నటువంటి ప్రాముఖ్యమైన ఉద్దేశం ఏంటి? For his people to live. తన ప్రజలు నివసించడం కోసమై. We read in Isaiah 45:18. మనం యెషయా గ్రంథము 45వ అధ్యాయం 18వ వచనం చదువుతున్నాము. For thus says the Lord who created the heavens, who is God, who formed the earth and made it. ఆకాశములకు సృష్టికర్త యెహోవాయే దేవుడు, ఆయన భూమిని కలుగు చేశాడు. Who has established it, who did not create it in vain, who formed it to be inhabited. దాన్ని సిద్ధపరిచి స్థిరపరచను, నిరాకారంగా ఉన్నట్లు ఆయన దాన్ని సృజింపలేదు, నివాస స్థలముగా ఉన్నట్లు దాన్ని సృజించాడు. I am the Lord and there is no other. యెహోవాను నేనే, మరి ఏ దేవుడును లేడు. After creating the world, God looked down on a perfect planet. ఆయన సృష్టినంతా చేసిన తరువాత దేవుడు ఈ యొక్క భూమిని ఒకసారి గమనించి చూశాడు. Perfect planet filled with life. దానిలో ముఖ్య ఉద్దేశం అనగా జీవాన్ని కలిగించడం కోసమై. And he observed with satisfaction that it was very good. అది చూసి తాను చేసినది యావత్తు చూసినప్పుడు అది చాలా మంచిది అని అనుకున్నాడు. However, as time passed, people became more corrupt and the earth groaned under the increasing weight of wickedness. సమయం గతిస్తూ ఉన్నది, అయితే ప్రజలు చాలా చెడిపోయి ఉన్నారు. భూమి అంతా కూడా వేదన పడుతూ దుష్టత్వంతో నింపబడి ఉన్నది. This condition of misery and decline had continued until now our world stumbles on the brink of destruction. ఈ యొక్క పరిస్థితిలో మనం చూస్తే ఇది ఒక ఆశ్చర్యమైనటువంటి కారణం ఏమనగా ఈ ప్రపంచం అంతా కూడా అలాగున వినాశనానికి గురి అవుతూ ఉన్నది. So our world needs the cleansing by fire that God has promised. దేవుడు వాగ్దానము చేసినటువంటి ఆ యొక్క అగ్ని చేత యొక్క ప్రపంచాన్ని దేవుడు శుద్ధీకరించాలని కోరుకుంటున్నాడు. After its transformation by fire, Jesus has promised in his word that those who believe in him will occupy this new earth. అగ్ని చేత దీన్నంతా కూడా శుద్ధీకరించబడిన తరువాత ప్రభువైన యేసుక్రీస్తు వారు మనకు వాగ్దానం చేస్తూ ఉన్నాడు తన యొక్క వాక్యాన్ని. We read in Matthew chapter 5 verse 5. అది మత్తయి సువార్త 5వ అధ్యాయం 5వ వచనములో కలదు. Blessed are the meek, for they shall inherit the earth. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకొందురు. The Lord never allows his plans to fail. దేవుడు ఎప్పుడు కూడా తన యొక్క ప్రణాళికలను ఓటమి పాలు చేసేవాడు కాదు. They may be hindered, ఒకవేళ ఆటంకాలు రావచ్చునేమో, but in the end he will work out all things according to his great purpose. దాని యొక్క ముగింపు ఎలా ఉంటుందో తెలుసా? ఆయన ఉద్దేశాలు అన్నీ కూడా సఫలం చేసుకుంటాడు. He will restore his perfect creation to its original beauty. ఆయన తన పరిపూర్ణమైనటువంటి సృష్టిని ప్రాథమికంగా ఉన్నటువంటి ఆ యొక్క అద్భుత సౌందర్యాన్ని మరలా తీసుకురాబోతూ ఉన్నాడు. Eden lost is to be Eden restored. కోల్పోయినటువంటి ఏదెను వనము మరలా తిరిగి నిర్మాణం చేయబడుతుంది. And the meek will inherit the earth. సాత్వికులు భూలోకాన్ని స్వతంత్రించుకుంటారు. Will we have real bodies in heaven? నిజంగానే ఈ యొక్క శరీరాలు పరలోకములో ఉంటాయా? The heaven we read about in the Bible is not merely a place of heavenly spirit beings. పరలోకాన్ని గురించి బైబిల్ గ్రంథములో మనం చదువుకున్నటువంటి ఆ యొక్క స్థలము ఆత్మలతో నింపబడినటువంటి స్థలం మాత్రమే కాదు గాని, Heaven is not a land of ghosts. పరలోకం అనేటువంటిది మరి ఆత్మల చేత నింపబడినటువంటి భూమి మాత్రం కాదు గాని, It is inherited by real people who enjoy a spiritual life and who have a glorious body. అది నిజంగానే ఆత్మ సంబంధమైనటువంటి ప్రజలు మహిమ కలిగినటువంటి శరీరం చేత అక్కడ నివసించేవారై ఉన్నారు.
Philippians chapter 3 verses 20 and 21 we read, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 20-21 మనం చదువుకున్నట్లయితే, for our citizenship is in heaven, from which we also eagerly wait for the Savior, the Lord Jesus Christ. మన పౌరస్థితి పరలోకమందున్నది, అక్కడ నుండి ప్రభువైన యేసుక్రీస్తును రక్షకుని నిమిత్తము కనిపెట్టుకుని Who ఉన్నాము. will transform our lowly body that it may be conformed his glorious body, according to the working by which he is able even to subdue all things to himself. సమస్తమును తనకు లోబర్చుకొనజాలిన శక్తిని బట్టి ఆయన మన దీన శరీరాన్ని తన మహిమగల శరీరమునకు సమరూపం గలదానిగా మారుస్తూ ఉన్నాడు. When Jesus appeared to his disciples in his resurrected and glorified body, ప్రభువైన యేసుక్రీస్తు వారు తన యొక్క శిష్యులకు పునరుద్ధరణై లేచిన తరువాత మహిమగలిగిన శరీరంతో వారికి see ప్రత్యక్షమయ్యాడు. how he described it. ఏ విధంగా ఆయన తెలియజేస్తున్న ఒకసారి In చూద్దాం. Luke 24:39 we read, లూకా సువార్త 24వ అధ్యాయం 39వ వచనం behold చదువుతాం. my hands and my feet, that it is I myself. నేనే ఆయనను అనుటకు నా చేతులను నా పాదములను చూడుడి. Handle me and see, for a spirit does not have flesh and bones as you see I have. నన్ను పట్టి చూడుడి, నాకున్నట్టుగా మీరు చూచున్న ఎముకలను మాంసమును భూతమునకు ఉండవని చెప్తున్నాడు. Jesus had a real body. ప్రభువైన యేసుకి వాస్తవమైన శరీరం కలదు. He invited Thomas to touch him. తోమని పిలిపించి తన తాకి చూడమంటున్నాడు. And on another occasion, Jesus walked into a real house. నిజంగానే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు తన యొక్క ఇంటికి వారిని తీసుకుని వెళ్ళాడు. Talked to real people. నిజమైనటువంటి వాస్తవమైన ప్రజలతోనే మాట్లాడాడు. He ate real food. ఆయన నిజమైన ఆహారాన్ని భుజించాడు. We can be assured that our heavenly bodies will be as solid and real as Christ's resurrected body. నేను మీకు ఒక నిర్ధారణ తెలియజేసి, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు పునరుద్ధరణై లేచినటువంటి అదే శరీరాన్ని దేవుడు మనకు కూడా ఇస్తూ ఉన్నాడు. Will we recognize our family and friends in heaven? పరలోకములో మన యొక్క కుటుంబములను స్నేహితులను మనం గుర్తించగలమా? Will we be able to enjoy close relationship? మనము వారితో కూడా సత్సంబంధాన్ని కలిగి ఉండగలమా? 1 Corinthians 13:12 we read, 1 కొరింథీ 13:12 మనం చదువుతున్నాము. for now we see in mirror dimly, but then face to face. Now I know in part, but then I shall know just as I also am known. ఇప్పుడు అద్దములో చూచునగా చూచున్నాము, అప్పుడు ముఖాముఖిగా చూతుము. ఇప్పుడు కొంత మట్టుగా ఎరిగి ఉన్నాము, అప్పుడు నేను పూర్తిగా ఎరుగబడిన ప్రకారం పూర్తిగా ఎరుగుదును. In heaven we shall know fully. పరలోకంలో మనము పరిపూర్ణంగా చూడడం లేదు, కానీ We will understand and appreciate one another. ఒకరినొకరు గుర్తించుకొని ఎలా ఉంటామని గుర్తించుకోగలుగుతున్నాం. We will understand, appreciate one another more deeply than we ever have in this present world. ఈ యొక్క ప్రస్తుత ప్రపంచంలో ఉండడం కంటే అక్కడ ఒకరినొకరు అర్థం చేసుకోవడం చాలా బాగుంటుంది. Jesus' disciples recognized him in his resurrected body, apparently because of his familiar features. ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క శిష్యులు ఆయన పునరుద్ధరణ లేచినటువంటి శరీరంతో తన యొక్క శరీరాన్ని శిష్యులు కనుగొనగలిగారు. Mary knew him at the tomb because of the familiar sound of his voice when he called her by name. మరియా సమాధి దగ్గరికి వచ్చినప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క స్వరాన్ని గ్రహించగలిగారు. The word of God says, now when she had said this, she turned around and saw Jesus standing there and did not know that it was Jesus. Jesus said to her, woman, why are you weeping? Whom are you seeking? అక్కడ ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆమె ఏడవడం చూసి, అమ్మా నువ్వు ఎవరిని వెతుకుతూ ఉన్నావు, ఎందుకు ఏడుస్తూ ఉన్నావని ప్రభు సెలవిచ్చాడు. She, supposing him to be the gardener, said to him, sir, if you have carried him away, tell me where you have laid him, and I will take him away. ఆమె ఏమన్నదో తెలుసా అండి, అయ్యా ఒకవేళ నువ్వు తోటమాలివైతే మా యొక్క ప్రభువుని తీసుకుని వెళ్ళావా, ఆ విషయం నాకు తెలియజేయమని అడుగుతూ ఉన్నది. Jesus said to her, Mary. She turned and said to him, Rabboni, which is to say, teacher. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు వెంటనే ఆమె గ్రహించిన తర్వాత ఆమె ఏమన్నది తెలుసా, రబుని అనగా మాకు బోధకుడా అని అర్థం. The two disciples at Emmaus identified him because of certain familiar gestures. ఇద్దరు శిష్యులు ఎమ్మావు అనేటువంటి గ్రామానికి వెళుతుండగా ప్రాముఖ్యమైనటువంటి అంశాలను ఆయన గుర్తు చేశాడు. When they noticed the way their guest blessed the food, they recognized him as the Lord by his manner.
ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు వారికి ఆహారాన్ని పంచిపెడుతూ ఉన్నప్పుడు ఆయన పంచిపెట్టే విధానాన్ని గమనించి వారిని యేసుని గుర్తించారు. So the redeemed people of God are certain to experience thrilling face-to-face reunions in heaven. విమోచించబడినటువంటి ప్రజలు ఈ యొక్క ఆశ్చర్యకరమైన విషయాన్ని ముఖాముఖిగా ఆయనతో చూస్తూ ఉన్నారు పరలోకంలో. Imagine the joy of recognizing your spouse's special smile. ఒకసారి మీరు గమనించండి, మీ యొక్క అద్భుతమైనటువంటి మన భార్య మిమ్మల్ని చూసి నవ్వుతూ ఉంటే ఎలా ఉంటుందండి? Or the familiar call of a child you laid to rest long ago. చాలా సంవత్సరాల క్రితం నీకున్నటువంటి బిడ్డను పోగొట్టుకున్నట్లయితే ఆమె తిరిగి నీతో మాట్లాడితే ఎలా ఉంటుంది? Or the attractive gestures of some beloved friend. లేదా ఒక నీకు ప్రియమైనటువంటి ఒక స్నేహితుని కోల్పోయి అక్కడ అతను నీతో మాట్లాడితే ఎలా ఉంటుంది? All the barriers that sin puts up between people will have disappeared. ఇవన్నీ కూడా ప్రజలు మనల్ని దూరపరచడానికి గల కారణం ఏమనగా పాపము మనలను దూరపరుస్తూ ఉన్నది. We will have an eternity to deepen life's most precious bonds. మనకు నిత్యత్వములో లోతైనటువంటి జీవితము, విలువైనటువంటి బంధకాలు కూడా మనకు ఉంటున్నాయి. To develop intimate friendships with the most fascinating personalities in the universe. ఈ భూమి మీద ఉన్నటువంటి వ్యక్తిగతమైనటువంటి ఆశ్చర్యమైనటువంటి స్నేహభావంతో కూడినటువంటి వారిని మనము మరలా కలుసుకోగలుగుతున్నాము. In the new earth, the extraordinary intimacy extends even to the animal kingdom. నూతనమైనటువంటి యొక్క అసాధారణమైనటువంటి యొక్క భూమి మీద కూడా మానవ జాతిని మనం జంతు జాతిని మనం చూస్తూ ఉన్నాము. Isaiah chapter 11 verse 6 we read, యెషయా గ్రంథము 11:6 మనం చూస్తున్నాము. The wolf also shall dwell with the lamb, the leopard shall lie down with the young goat, the calf and the young lion and the fatling together, and a little child shall lead them. తోడేలు గొర్రెపిల్ల యొద్ద వాసము చేయును, చిరుతపులి మేకపిల్ల యొద్ద పండుకుంటుంది, దూడయు కొదమ సింహమును పెంచబడిన కోడియు కూడుకొనగా బాలుడు వాటిని తోలునని రాయబడింది. What will we do in heaven? మనం పరలోకంలో ఏం చేస్తున్నాం? Besides expanding our relationships in ways we could only dream of before, we will have plenty of activities to challenge us in heaven. పరలోకములో మనకు అనేకమైనటువంటి సవాళ్ళు, అనేకమైనటువంటి పనులు మనకు ఉన్నట్లుగా మునుపెన్నడూ చూడని రీతిలో బంధుత్వాన్ని మనం అక్కడ చూడగలుగుతూ ఉన్నాము. How about designing your own dream house? ఏ విధంగా నీవు కలతో కూడినటువంటి ఆ యొక్క గృహాన్ని నువ్వు చూడగలుగుతూ ఉన్నావు? Isaiah 65 beginning with verse 17 I read. యెషయా గ్రంథం 65:17 ప్రాముఖ్యంగా నేను చదువుతున్నాను. Jesus says, Behold, I create new heavens and a new earth, and the former shall not be remembered or come to mind. ఇదిగో నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని సృజించున్నాను, మునుపటివి మరువబడును, జ్ఞాపకమునకు రావు. But be glad and rejoice forever in what I create. For behold, I create Jerusalem as a rejoicing, and her people a joy. నేను సృజించున్న దాని గురించి మీరు ఎల్లప్పుడూ హర్షించి ఆనందించండి. నిశ్చయముగా నేను యెరూషలేమును ఆనందకరమైన స్థలముగాను ఆమె ప్రజలను హర్షించు వారిని గాను సృజించుచున్నాను. I will rejoice in Jerusalem and joy in my people. The voice of weeping shall no longer be heard in her, nor the voice of crying. నేను యెరూషలేమును గూర్చి ఆనందించేదను, నా జనులను గూర్చి హర్షించేదను, రోదన ధ్వనియు విలాప ధ్వనియు దాని లేఖన వినబడవు. No more shall an infant from there live but a few days, nor an old man who has not fulfilled his days. అక్కడ ఇకన కొద్ది దినములే బ్రతుకు శిశువులు ఉండరు, కాలము నిండని ముసలివారు ఉండరు. For the child shall die 100 years old, but the sinner bring 100 years old shall be accursed. బాలురు 100 సంవత్సరముల వయస్సు గలవారై చనిపోవుదురు, పాపాత్ముడై శాపగ్రస్తుడగు వాడు సైతము 100 సంవత్సరములు బ్రతుకును. They shall build houses and inhabit them. జనులు ఇండ్లు కట్టుకొని వాటిలో కాపురం ఉందరు. They shall plant vineyards and eat their fruit. ద్రాక్ష తోటలు నాటించుకొని వాటి ఫలములు అనుభవింతురు. They shall not build and another inhabit, they shall not plant and another eat. వారు కట్టుకున్న ఇంట్లో వేరొకరు కాపురం ఉండరు, వారు నాటుకున్న వాటిని వేరొకరు అనుభవింపరు. For as the days of a tree, so shall be the days of my people, and my elect shall long enjoy the work of their hands. నా జనుల ఆయుష్యము వృక్షాయుష్యమంతగును, నేను ఏర్పరచుకున్న వారు తాము చేసుకునే దాని ఫలమును పూర్తిగా అనుభవింతురు. Jesus is already preparing
personalized homes for us in the holy city, New Jerusalem. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు పరిశుద్ధ పట్టణమైన నూతన యెరూషలేములో మన కొరకై వ్యక్తిగతమైనటువంటి గృహాన్ని సిద్ధపరుస్తూ ఉన్నాడు. These verses suggest we will also design and construct other houses. ఈ వాక్యం మనకు తెలియచేస్తుంది మనము కూడా కొన్ని ఇండ్లను నిర్మాణము చేయగలుగుతూ ఉన్నాము. Perhaps beautiful country estates. అద్భుతమైనటువంటి రాష్ట్రములను రాజ్యములను మనం అక్కడ చూడగలుగుతూ But ఉన్నాం. this is just the start. ఇది కేవలము ప్రారంభం మాత్రమే. Isaiah simply described a busy new earth in terms of the chief occupations of his day. యెషయా తన యొక్క దినాల్లో జరిగినటువంటి కార్యక్రమాన్ని సులువైనటువంటి పద్ధతిలో మనకు దానిని తెలియచేస్తూ ఉన్నాడు. Like building and planting. మరి అక్కడ కట్టడము నిర్మాణం చేయడము, మొక్కలు నాటడము. Who knows what adventures wait us in God's perfectly advanced civilization? ఎవరికి తెలుసండి దేవుని యొక్క పరిపూర్ణమైనటువంటి చిత్తాన్ని, ఆయన చేసేటువంటి గొప్ప కార్యక్రమాన్ని ఎవరు చూడగలుగుతున్నారు? Isaiah 51 verse 3. యెషయా గ్రంథము 51:3 తెలియచేస్తుంది. For the Lord will comfort Zion. యెహోవా సియోనును ఆదరించుచున్నాడు. He will comfort all her waste places. దాని పాడైన స్థలములన్నిటినీ ఆదరించి He will make her wilderness like Eden, దాని అరణ్య స్థలములను ఏదెను వలె చేయుచున్నాడు. and her desert like the garden of the Lord. దాని ఎడారి భూములు యెహోవా తోట వలె అగునట్లు చేస్తూ ఉన్నాడు. Joy and gladness will be found in it, thanksgiving and the voice of melody. ఆనంద సంతోషములను కృతజ్ఞతాస్తుతియు సంగీత గానమును దానిలో వినబడును. God will transform the earth into a pristine garden of Eden. దేవుడు యొక్క భూమిని రూపాంతరపరచి అద్భుతమైనటువంటి ఏదేను వనంగా మారుస్తూ ఉన్నాడు. No more oil spills or smog or drought. అక్కడ ఎలాంటి మరి పొగలాంటిది కానీ లేదా అక్కడ కష్టాలు కరువులు కానీ ఏమంటూ ఉండవు. The lakes stay crystal clear. సరస్సులన్నీ కూడా స్పష్టంగా మనకు కనిపిస్తూ ఉన్నాయి. The trees majestic. చెట్లు చాలా ఆనందంగా కనిపిస్తూ ఉంటాయి. On the mountain sides no defilement. అరణ్య కొండ ప్రాంతంలో అయితే అందులో ఎలాంటి తప్పిదములు అంటూ ఉండవు. One lady described her first day outdoors after a serious illness. ఒక స్త్రీ ఆమెకు భయంకరమైనటువంటి వ్యాధి ఏర్పడిన తరువాత She said it happened to be a day marked by the remains of winter. ఆమె అనుకున్నది వసంతకాలంలో ఉన్నటువంటి రీతిలో ఆమె అలాగ ఊహిస్తున్నది. Leafless trees, మరి ఆకులు లేనటువంటి చెట్లు, half melted piles of snow. మరి పడిపోయినటువంటి కొద్దిగా పడినటువంటి మంచు. But this very ordinary scene was transformed in her eyes. ఆమె యొక్క దృష్టికి ఇవన్నీ కూడా మార్చబడినట్లుగా ఆమె ఊహిస్తూ ఉన్నది. She wrote of beholding life for the first time in all its loveliness. ఆమె ఈ విధంగా రాస్తూ ఉన్నది, తన యొక్క జీవితంలో మొట్టమొదటిసారి ఇలాంటి ప్రేమ కలిగిన కార్యక్రమాలను నేను చూస్తూ ఉన్నాను. Its unspeakable joy, beauty and importance. ఇది చెప్పనసక్యము కాని సౌందర్యవంతమైనటువంటి అద్భుతమైనటువంటి కార్యక్రమం తెలియజేసింది. That's the way it will be when we enter that heavenly garden of Eden. ఆ విధంగా మనము పరలోకములో ఉండే ఏదైనా వనంలో ప్రవేశించినట్లు నప్పుడు ఈ విధంగా మనం చూస్తూ ఉన్నాము. Not only the beauties of the new world, but also our capacity to absorb them, and it will be greatly intensified. నూతనంగా రాబోయేటువంటి ప్రపంచంలో ఉన్న అద్భుత సౌందర్యాలను చూడడం మాత్రమే కాకుండా వాటిని మనము ఆస్వాదించి అందులో మనము అద్భుత రీతిగా జీవించగలుగుతూ ఉన్నాము. It will seem like the first day outdoors after a very long illness. చాలా కాలము అనారోగ్యంతో ఉండి మొట్టమొదటిసారి బయటకు వస్తే ఎలా ఉంటుందో ప్రపంచం అలాగున. Do you enjoy experiencing new things? నీవు నూతన విషయాలను అనుభవించడానికి ఆస్కారాన్ని కలిగి ఉన్నావా? Learning, creating. నేర్చుకోవాలనుకుంటున్నావా? సృష్టించాలనుకుంటున్నావా? Some might imagine that life in a perfect environment won't be very stimulating after a while. కొంత ఆలోచన మనము జీవితంలో గమనించి చూస్తే ఈ ప్రకృతి సౌందర్యాల వెంబడి చూసినట్లయితే కొన్ని ఆ కార్యక్రమాలు మనం గమనించలేకపోతున్నాము. In time, even the greatest vacations get tiring. కొన్నిసార్లు మనము సుదీర్ఘ ప్రాంతములకు ప్రయాణం వెళ్ళినప్పుడు కూడా మనం చాలా బలహీన పడిపోతూ ఉంటాం, నిరుత్సాహపడుతుంటాం. We can't imagine
that there will be any great problems to solve or challenges to overcome in heaven. మనము పరలోకములో గొప్ప సవాళ్ళను అనేకమైన గొప్ప సమస్యలను మనకు ఊహాతీతమైన కార్యక్రమాలని మరి వాటిని పరిష్కారం చేయడానికి ఏదైనా ఆస్కారం ఉందా అన్నట్లయితే What will keep us going? దేని నుంచి మనం ఈ విధంగా ముందుకు కొనసాగుతూ ఉన్నాము? A servant of God has written like this. ఒక దేవుని సేవకుడు ఈ విధంగా రాస్తూ ఉన్నాడు. Their immortal minds will contemplate with never failing delight the wonders of creative power. దేవుని యొక్క ఆశ్చర్యమైన అద్భుతమైనటువంటి శక్తి ద్వారా ఈ యొక్క నశించిపోయేటువంటి యొక్క మెదడు గ్రహించలేని కార్యక్రమాలు ఉన్నాయి. The mysteries of redeeming love. ప్రేమ ఏ విధంగా విమోచించబడమైనటువంటి ఆశ్చర్య కార్యక్రమాలు ఉన్నాయి. Or every faculty will be developed. ప్రతి విషయంలో కూడా అభివృద్ధిని మనం చూడగలుగుతాం. Every capacity increased. ప్రతి ప్రాముఖ్యం కూడా ఆశ్చర్యంగా అభివృద్ధి The పొందుతుంది. acquirement of knowledge will not weary the mind or exhaust the energies. ఈ శక్తిని గురించి మనం చదువుకోవడం నేర్చుకోవడం కంటే వాటన్నిటికన్నా మన యొక్క మనస్సు మెదడు అనేకమైన విషయాల్లో మనం కోల్పోతూ ఉంటున్నాం. There, the grandest enterprises may be carried forward. అక్కడ జరిగేటువంటి కార్యక్రమాలు ముందుకు కొనసాగబడుతూ ఉన్నాయి. The loftiest aspirations reached. మరి మనం తీసుకున్నటువంటి ప్రతి కార్యక్రమం అక్కడికి మనము చేరుకోగలుగుతూ ఉన్నాము. The highest ambitions realized. మనకున్న గొప్ప కోరికలను వాస్తవాలుగా మార్చబడుతూ ఉన్నాయి. And still there will arise new heights to surmount. అయితే ఇన్ని చూసినా కూడా మనం వెళ్ళవలసినటువంటి ప్రాంతము ఉన్నతమైన స్థాయి ఇంకా ఉన్నది. New wonders to admire. మనం ఆశ్చర్యపరిచే నూతనమైన ఆశ్చర్యక్రియలు ఉన్నాయి. New truths to comprehend. నూతన సత్యాలను మనం చూడగలుగుతూ ఉన్నాం. Fresh objects to call forth the powers of mind and soul and body. శరీర ప్రాణాత్మ దేహములకు నూతన కార్యక్రమాలను హుందాగా చూడగలిగిన శక్తి కలిగిన కార్యక్రమాలు చూడబోతున్నాము. All the treasures of the universe will be open to the study of God's redeemed people. దేవుని ద్వారా విమోచించబడినటువంటి మనుష్యులు మాత్రమే ఈ గొప్ప ధననిధులను వారు యొక్క భూమిలో స్వతంత్రించుకొనగలరు. It is Ellen G. White, a servant of God, has written these ఈ యొక్క statements. దేవుని సేవకులైనటువంటి ఎల్ఎన్జి వైట్ గారు ఈ కార్యక్రమాలన్నీ కూడా తెలియచేస్తూ ఉన్నారు. Will evil ever threaten heaven again? మరలా దుష్టత్వము పరలోకాన్ని బెదిరిస్తుందా? Speaking of the New Jerusalem, the Apostle John wrote like this. నూతన యెరూషలేమును గురించి అపోస్తలుడైన యోహాను ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నాడు. Revelation 21:27. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 27వ వచనం. But there shall by no means enter it anything that defiles or causes an abomination or a lie, but only those who are written in the Lamb's book of life. గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథమందు వ్రాయబడిన వారే దానిలో ప్రవేశించరు కానీ నిషిద్ధమైనది ఏదైనను అసహ్యమైన దానిని అబద్ధమైన దాన్ని జరిగించువాడైనను దానిలోనికి ప్రవేశింపనేరడు. The redeemed won't have to waste their energies fighting impulses to kill, steal, lie or rape. విమోచించబడినటువంటి వారు అక్కడ మోసం చేయడం కానీ అబద్ధం ఆడడం కానీ ఇవన్నీ కూడా మరి అక్కడ బలాత్కారం చేయడం కానీ ఇతరులతో పోట్లాడడం కానీ ఇవన్నీ వృధా కార్యక్రమాలన్నీ కూడా అక్కడ ఉండవు. They will be changed, వారు మారు మనసు పొందుతున్నారు. making it possible for all petty irritations and selfish thoughts to vanish forever. నిత్యము కూడా వాడికి ఉన్నటువంటి స్వార్థపూరితమైనటువంటి అలవాట్లు చిన్న చిన్న కార్యక్రమాలు ఇవన్నీ కూడా నాశనమైపోతూ ఉన్నాయి. When Jesus appears, ప్రభువైన యేసుక్రీస్తు వారు ప్రత్యక్షమైనప్పుడు we shall be like him. మనము ఆయన వలె మారు మనసు పొందుతూ ఉన్నాం. Instead of resisting unhealthy drives, we will follow heavenly graces. అనారోగ్యకరమైనటువంటి కార్యక్రమాలను చూడడం కంటే పరలోకం యొక్క కృపను మనము నిత్యంగా అనుభవించబోతున్నాము. Do you long for a place where there will be no more sickness, suffering or sorrow? వ్యాధి వేదన విచారము దుఃఖము లేనటువంటి స్థలం కోసమై మీరు ఎంతగానో ఎదురు చూస్తూ ఉన్నారా? The word of God says, and God will wipe away every tear from their eyes. దేవుని వాక్యం తెలియచేస్తూ ఉన్నది, ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును. Isaiah 33:24. యెషయా గ్రంథం 33వ అధ్యాయం 24వ వచనంలో, And the infant will not say, I am sick. The people who dwell in it will be forgiven their iniquity. నాకు దేహములో బాగులేదని అందులో నివసించువాడు ఎవడను అనను,
దానిలో నివసించే జనుల దోషమును పరిహరింపబడును. Revelation 21 verse 4 we read, ప్రకటన గ్రంథం 21 వచ్చే 4 వచ్చి మనం చదువుతున్నాము. and God will wipe away every tear from their eyes. There shall be no more death, nor sorrow, nor crying. There shall be no more pain, for the former things have passed away. ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును. మరణము ఇక ఉండదు, దుఃఖమైనను ఏడ్పైనను వేదనైనను ఇక ఉండదు, మొదటి సంగతులు గతించిపోయిను. God is going to completely eliminate sin and its terrible results. దేవుడు పాపమును దానికి వచ్చిన పర్యవాసాన్ని సమస్తాన్ని నాశనం చేయబోతూ ఉన్నాడు. They will never appear again. అవన్నీ ఇంకా మళ్ళా కనిపించవు. Even the ultimate enemy, death, will vanish. మరణం అనేటువంటి శత్రువు కూడా నాశనం అయిపోతూ ఉంటుంది. In heaven's land of eternal youth, the redeemed are immortal. పరలోకములో ఉండేటువంటి యువత అంతా కూడా వారు మహిమ కలిగిన శరీరాలుగా ఇంకెన్నటికీ చనిపోయేవారుగా ఉండరు. No inhabitant will ever suffer the consequences of old age. అక్కడ వయస్సు అనగా వృద్ధాప్యం అనేటువంటిది మనం ఏమాత్రం అక్కడ ఎదుర్కొనము. Heaven not only destroys the results of sin, it also reverses them. పరలోకము పాపమును నాశనము చేయడం మాత్రమే కాకుండా వాటిని సంపూర్ణంగా తుడిచివేస్తూ ఉన్నాడు. Imagine what it will be like for those who have struggled with lifelong handicaps. చూడండి, జీవితాంతము కూడా అనేకమైనటువంటి శ్రమలు అనుభవిస్తూ ఉండేటువంటి వారి గురించి ఒకసారి మీరు ఆలోచించే చూడండి. Isaiah 35 verses 5 and 6. యెషయా గ్రంథము 35వ అధ్యాయం 5-6 వచనాలు ఒకసారి చూడండి. Then the eyes of the blind shall be opened, గుడివారి కన్నులు తెరవబడును, and the ears of the deaf shall be unstopped. చెవిటి వారు చెవులు విప్పబడును, Then the lame shall leap like a deer, కుంటివాడు దుప్పివలె గంతులు వేయును, and the tongue of the dumb sing. మూగవాని నాలుక పాడును. For waters shall burst forth in the wilderness, Ara- and streams in the desert. అరణ్యములో నీళ్లు ఉబుకును, అడవిలో కాలువలు పారును. What is heaven's greatest thrill? పరలోకములో ఉన్నటువంటి ఉన్నతమైనటువంటి ఆ యొక్క ఆశ్చర్యం ఏంటి? Imagine seeing the Lord of the universe face to face. ఆశ్చర్యపడడానికి ఒక కార్యక్రమం ఉందనగా ఈ ప్రపంచాన్ని సృష్టించిన ప్రభువుని మనము ముఖాముఖిగా చూడబోతూ ఉన్నాం. Revelation 21 verse 3. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 3వ వచనం. And I heard a loud voice from heaven saying, అప్పుడు పరలోకమందు ఒక గొప్ప స్వరాన్ని నేను విన్నాను. Behold, the tabernacle of God is with men, and he will dwell with them, and they shall be his people. God himself will be with them and be their God. అప్పుడు ఇదిగో దేవుని నివాసం మనుషులతో కూడా ఉన్నది, ఆయన వారితో కాపురముండును, వారు ఆయన ప్రజలైందురు, దేవుడు తానే వారి దేవుడైండి వారికి తోడైండును. Psalm 16 verse 11 we read, 16వ కీర్తన మొదటి వచనం మనం చదువుతున్నాము. You will show me the path of life. జీవ మార్గాన్ని నీవు నాకు తెలియచేసిది. In your presence is fullness of joy. At your right hand are pleasures forevermore. నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు, నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు. God Almighty promises to be our companion and tutor. తండ్రి అయినటువంటి సర్వశక్తి కలిగిన ఈ దేవుడు మనకు ఆయన బోధకుడుగా మనకు ఓర్పునిచ్చేటువంటి వాడనని ఆయన వాగ్దానం చేస్తున్నాడు. Friends, what a joy to sit at his feet. ప్రియమైన స్నేహితులారా, ఆయన పాదాల యొద్ద కూర్చోవడం ఎంత సంతోషం. Isaiah 66 verse 23. యెషయా గ్రంథము 66వ అధ్యాయం 23వ వచనాన్ని చూస్తే, And it shall come to pass that from one new moon to another, from one Sabbath to another, all flesh shall come to worship before me, says the Lord. ప్రతి అమావాస్య దినమునను ప్రతి విశ్రాంతి దినమునను నా సన్నిధిని మొక్కుటకై సమస్త శరీరులు వచ్చెదరని యెహోవా సెలవిచ్చుచున్నాడు. In the center of the heavenly city stands the great white throne of God. పరలోకములో ప్రాముఖ్యంగా మనం చూసినట్లయితే ఒక గొప్ప ధవళ సింహాసనాన్ని మనం చూస్తూ ఉన్నాం. Encircled by an emerald rainbow, his face shines like a blazing sun. ఆయన సింహాసనం అంతా కూడా ఇంద్రధనుస్సును కలిగి ధనుస్సుతో ఆయన యొక్క ముఖము ప్రకాశిస్తూ ఉన్నది, సూర్యుని వలె తేజరిల్లుతూ ఉన్నది. And below his feet the sea of glass extends in all directions. ఆయన పాదముల యొద్ద సముద్రపు గంగాళము అనేకమైనటువంటి విధానంలో పరిగెత్తుచూ ఉన్నాయి. On this crystal surface
reflecting God's glory, the redeemed gather to sing praises to God. విమోచించబడినటువంటి వారు ఈ అద్భుతమైనటువంటి దేవుని యొక్క ప్రకాశవంతమైనటువంటి మహిమను చూస్తూ అక్కడ కూడి ఆయన్ను స్తుతించి ఆరాధించెదరు. We read in Isaiah chapter 35 verse 10. ఈ విషయాన్ని మనము యెషయా గ్రంథం 35వ అధ్యాయం 10వ వచనంలో చదువుతున్నాము. And the ransomed of the Lord shall return and come to Zion with singing, with everlasting joy on their heads. యెహోవా విమోచించిన వారు పాటలు పాడుచు తిరిగి సియోనుకు వచ్చెదరు, వారి తలల మీద నిత్యానందం ఉండును. They shall obtain joy and gladness, and sorrow and sighing shall flee away. వారు ఆనంద సంతోషములు గలవారై వచ్చెదరు, దుఃఖమును నిట్టూర్పును ఎగిరిపోవును. Early, long time ago, in the days of aviation, 3 tribal rulers who had spent their entire lives in the desert, Sahara desert, they were flown to Paris. They were given a tour. ఒక ఏవియేషన్ అనగా ఆకాశములో తర్బీదు నుండేటువంటి ముగ్గురు అనగా అనాగరికులైనటువంటి వారు తమ యొక్క సమయాన్నంతా కూడా వారి జీవితాంతం కూడా సహారా ఎడారిలో తమ జీవితాన్ని ముగించి వారు ప్యారిస్కి వారు ప్రయాణమై వెళుతూ ఉండగా So a guide showed them the wonders of the Eiffel Tower, the palace of in France. ఆ గైడు ఫ్రాన్స్ దేశంలో ఉన్నటువంటి ఆ యొక్క ఐఫల్ టవర్ గురించి, ఆ యొక్క వెస్సాలిస్ అనేటువంటి ప్రాంతంలో ఉన్న అంతఃపురంలో ఉన్న అద్భుతాల గురించి వివరిస్తూ ఉన్నాడు. The tribesmen, however, they seemed rather indifferent. ఈ అనాగరికుడైన యొక్క వ్యక్తి దీన్ని చూస్తూ ఆశ్చర్యపోతున్నాడు, ఈ వ్యత్యాసం ఏంటని. They became acquainted with locomotives. వారు ఎప్పుడు కూడా మరి కొన్ని మోటార్స్తో ఉండేటువంటి వారు మాత్రమే కానీ Automobiles, ఆటోమొబైల్స్తో ఉండేవారు, telephones. Even these curiosities failed to break the composure of these proud warriors. They were great men in their desert. వారు సహారా ఎడారిలో చాలా ఉన్నతమైనటువంటి గొప్పవారు. వారికి ఇవన్నీ చూస్తే వారికి ఆశ్చర్యం అనిపిస్తూ ఉంది. But then the men traveled to the French Alps. They witnessed a spectacle that left them speechless. ఎప్పుడైతే వారు ఆ మనుషులను తీసుకుని వెళ్ళి ఫ్రెంచ్లో ఉన్నటువంటి ఆల్పస్ అనేటువంటి అని చూసి ఆ దృశ్యాన్ని చూసి వారు నిరుత్సాహపడి వారు మాటలకు అందలేనటువంటి కార్యక్రమం ఆశ్చర్యపోతున్నారు. A waterfall thundering over the rocks. ఆ ప్రవాహ జలములు బండలను బద్దలు కొడుతూ ఉన్నాయి. So these tribesmen stood there speechless. ఈ అనాగరికమైనటువంటి మనుషులు వాటిని చూసి మాట్లాడలేకపోతూ ఉన్నారు. How many times they had marched for days to reach some well where they had to dig deep for a few cupfuls of muddy water. ఎన్నోసార్లు వారు ఒక్క మట్టి నీళ్ళ కోసమై అనేకమైనటువంటి లోతైనటువంటి బావులను తవ్వి అక్కడ నుంచి ఒక గ్లాస్ నీళ్ళ కోసమే కష్టపడ్డారు కదా. So the guide tried to lead them to the next scenic spot. ఈ గైడ్ ఏం చేస్తున్నాడో తెలుసా, ఇంకొక ప్రాముఖ్యమైన అంశాన్ని చూపించడానికి వారిని తీసుకొని వెళ్తూ ఉన్నాడు. But they wouldn't move. అయితే వారు అక్కడ నుంచి కదలలేకపోతున్నారు. The tribesmen insisted on waiting. ఆ యొక్క అనాగరికులు ఏమంటున్నారంటే కొద్దిగా వెయిట్ చేయండి అని అంటున్నారు. Waiting for what? ఎందుకు మనం వెయిట్ చేయాలని అడుగుతున్నారు. For the end. అంతం కొరకు చూస్తూ ఉన్నారు. It was inconceivable that this torrent of life-giving water could just flow on and on forever. వారు ఏం చూస్తున్నారో తెలుసా, ఈ యొక్క నీరు ఆగిపోతుందేమో అని అనుకున్నారు. కానీ అలాగున ఆ యొక్క ప్రవాహ జలములు అలాగ వస్తూనే ఉన్నాయి కానీ ఆగిపోవడం లేదు. Friends, we will experience a similar sense of wonder when we stand on the sea of glass. ప్రేమ స్నేహితులారా, మనం ఎప్పుడైతే ఆ యొక్క సముద్రపు గంగాళమును మనం చూడబోతూ ఉన్నామో ఆ యొక్క స్థలములో మనం కూడా ఇలాగ ఆశ్చర్యపోతాం. When we stand on the sea of glass before God's throne. దేవుని యొక్క సింహాసనం ఎదున్నటువంటి ఆ యొక్క గాజు వంటి మహాసముద్రాన్ని మనం చూస్తున్నాం. Because that is when His love and holiness will really overwhelm us. తద్వారా ఎందుకనగా ఆయన చూపించేటువంటి ప్రేమను బట్టి పరిశుద్ధతను బట్టి మనం ఎంతగానో ఆశ్చర్యపోతూ ఉంటాము. But here is our Redeemer whose goodness is everlasting. అయితే ఇక్కడ మన యొక్క విమోచన యొక్క మంచితనం అది నిత్యత్వమైనటువంటిది. His faithfulness, His patience and compassion
just keep rolling on undiluted, uncompromised. ఆయన నమ్మకత్వము, ఆయన ఓర్పు, ఆయన కనికరము అవన్నీ కూడా అవి ఎన్నశక్యము కానటువంటివి. We can only lift our voices in wonder. మనం ఆశ్చర్యాలను చూసి మన నోరు కదపలేకపోతూ ఉన్నాము. Like the heavenly beings who declare ceaselessly, holy, holy, holy is the Lord God Almighty, who was and is to come. పరలోకములో ఉన్నటువంటి ఆ యొక్క దేవదూతలు పరిశుద్ధుడు పరిశుద్ధుడు సర్వశక్తి కలిగిన దేవుడు పరిశుద్ధుడు, ఆయన వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉన్నవాడని దేవదూతలు అలా పలుకుచూ ఉండగా We read in Revelation chapter 4 verse 8. ఈ విషయాన్ని ప్రకటన గ్రంథం 4:8 చదువుతున్నాము. The four living creatures, each having 6 wings, were full of eyes around and within, and they do not rest day or night, saying, Holy, 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 Lord God Almighty, who was and is to come. ఈ 4 జీవులలో ప్రతి జీవికి 6 రెక్కలు ఉన్నాయి. అవి చుట్టూను రెక్కల లోపటను కన్నులతో నిండి ఉన్నవి. అవి వర్తమాన భవిష్యత్ కాలంలో ఉండు సర్వాధికారియు దేవునకు ప్రభు పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుని మానక రాత్రింబవులు చెప్పుచుండును. Friend, Jesus wants you to be a part of that thrilling scene on the sea of glass. నా ప్రియమైన స్నేహితులారా, ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ గాజు వంటి మహాసముద్రములో ఆ యొక్క ఆశ్చర్యాలు చూడడం కోసమై దేవుడు నిన్ను నన్ను కోరుకొనుచూ ఉన్నాడు. He doesn't want your mansion in the New Jerusalem to be empty. నూతన యెరూషలేములో నీ యొక్క నివాస స్థలము ఖాళీగా ఉండకూడదని ప్రభు కోరుతూ ఉన్నాడు. He longs for that face-to-face meeting. ఆయనను ముఖాముఖిగా చూడాలనే అంశాన్ని ఆయన తెలియజేస్తూ ఉన్నాడు. That is why he was willing to rescue you from sin at such a great cost. కనుకనే ఆయన తన యొక్క గొప్ప ధనాన్ని చెల్లించి, క్రయధనాన్ని చెల్లించి పాపముల నుండి నీకు విమోచన దయచేస్తూ ఉన్నాడు. John 3:16 we read, For God so loved the world that he gave his only begotten Son, that whosoever believes in him should not perish but have everlasting life. యోహాను సువార్త 3:16 దేవుడు లోకం ఎంతో ప్రేమించిన కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచి ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. You must personally take advantage of this gift. ఈ యొక్క వరమును వ్యక్తిగతంగా నువ్వు అనుభవించాలి. You must make a commitment to Christ as Lord and Savior. నీవు ప్రభువైన క్రీస్తుని ప్రభువుగాను క్రీస్తుగాను నువ్వు ప్రతిష్ఠించాలి. I need the pardon that is offered from the cross. నీకు నాకు కావాల్సింది కల్వరి శిలువలో ఆయన మనకు అనుగ్రహించిన క్షమాపణ. Because in Revelation 21 verse 27 we read, ప్రకటన గ్రంథం 21:27 మనం చదువుతూ ఉన్నాము. But there shall by no means enter in anything that defiles or causes an abomination or a lie, but only those who are written in the Lamb's book of life. గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథమందు వ్రాయబడిన వారే దానిలో ప్రవేశింతురు, కానీ నిషిద్ధమైనది ఏదైనాను అసహ్యమైన దాన్ని అబద్ధమైన దాన్ని జరిగించువాడైన దానిలోకి ప్రవేశింపడు. Jesus delivers us from sin, not in sin. ప్రభువైన యేసు మనలను పాపాల నుంచి విమోచించాడు, పాపము నుండి. We must come to him through his power in us and be separated from the impure and unholy. మనము ఆయన తన యొక్క శక్తి ద్వారా ఆయన యొద్దకు వచ్చి ఈ లోకం నుంచి దూరపరచబడి మనము పరిశుద్ధమైన సంపూర్ణమైన జీవితాన్ని జీవించుదాం. Jesus is our password into his soon coming kingdom. ప్రభువైన యేసుక్రీస్తు వారు రాబోయేటువంటి రాజ్యానికి ఆయన మనకు పాస్వర్డ్ లాగా కనిపిస్తున్నారు. And friend, that kingdom can have its beginning right now in your heart, in my heart. నా ప్రియమైన స్నేహితులారా, ఆ రాజ్యము నీ యొక్క హృదయంలో నా యొక్క హృదయంలో ప్రారంభం కానున్నది. When Christ delivers us from sin, ప్రభువైన యేసుక్రీస్తు మనల్ని పాపం నుండి విమోచించిన తరువాత he creates a little heaven within. ఆయన మనలో చిన్న పరలోకాన్ని నిర్మిస్తున్నాడు. He can help us deal with the worry, the anger, lust, fear and guilt that plague us. మనలో ఉన్నటువంటి వేదన, కోపము, దుష్టత్వము, భయము, అపరాధ భావన మనల్ని చెడిపేస్తున్న ఈ కార్యక్రమం అన్నిటి నుండి ఆయన మనకు విమోచించడం సహాయం చేస్తున్నాడు. Don't you understand that we are battling with sin? మీకు అర్థం కాలేదా? పాపం ద్వారా మనం పోరాడుతూ ఉన్నామని. Every day, hour by moment, we are fighting against sin and Satan.
మనం ప్రతిరోజు కూడా పాపము నుండి సాతాను నుండి వేదన అనుభవిస్తూ ఉన్నాం పోరాటాన్ని. When Christ delivers us from sin, క్రీస్తు మనలను పాపం నుంచి విడిపించాడు. He creates a little heaven within, even in this world. ఈ లోకంలోనే ఆయన మనలో ఒక చిన్న పరలోకాన్ని సృష్టించాడు. Even in this world, in our life, He can help us deal with the worry, the anger, the lust, the fear. ఈ రోజు కూడా మనలో ఉన్నటువంటి యొక్క వేదన, కోపము, దుష్టత్వము, భయము, అపరాధ భావన అనేటువంటి యొక్క సమస్యల నుంచి ఆయన విడిపిస్తూ ఉన్నాడు. The hope of heaven is not an escape from life's problems. మరి పరలోకములో ఉన్నటువంటి ఆ యొక్క నిరీక్షణ ఈ లోక సంబంధమైన సమస్యల నుంచి మనం బయటపడడం మాత్రమే కాదు. It helps create more heaven on earth. ఇది ఈ భూమి మీద పరలోకాన్ని అనుభవించడానికి మనకు పరలోకం సాయం చేస్తుంది. When we truly commit ourselves to Christ. మనం నిజంగానే మన జీవితాలను ప్రభువైన యేసుకు సమర్పించినట్లయితే Right here in this earth, we can enjoy that peace that He offers in our heart. ఇప్పుడే పరలోకము నుండి ఆయన అనుగ్రహించేటువంటి ఆ యొక్క సమాధానాన్ని మన హృదయంలో సంతోషంగా అనుభవించగలము. We can enjoy that peace, that happiness here on this earth, in this life. ఈ జీవితంలో ఉన్నప్పుడే మనము ఆయన ఇచ్చేటువంటి సంతోషాన్ని, సమాధానాన్ని అనుభవించగలం ఈ భూమి మీద. A sociologist by name Andrew Greeley, he conducted a poll recently which showed something like this. ఒక సోషియాలజిస్ట్ ఆండ్రూ గ్రీలీ అనేటువంటి ఒక వ్యక్తి ఒక ఎన్నికలాగా ఏదో ఒకటి చేశాడండి ఇటీవల. Those who believe in life after death, they lead a happier lives and trust people more. ఎవరైతే చనిపోయిన తరువాత ఒక జీవం ఉంది అని విశ్వసించేటువంటి వారు సంతోషంగా, నమ్మకం కలిగి జీవించిన వారు చాలా మంది అని ఆయన గుర్తించాడు. Those who believe in life after death, they lead happier lives and trust people more than those who don't. ఎవరైతే చనిపోయిన తరువాత వారికి మరో జీవితం ఉన్నది, అది సంతోషంగాను సమాధానంతో నమ్ముతున్నారో వారు చాలామంది ఉన్నారు, నమ్మని వారు కొద్దిగానే ఉన్నారు. Nothing will have a more dramatic impact on your life right now than a trusting relationship with Jesus Christ. ప్రభువైన యేసుక్రీస్తుతో నీకున్నటువంటి సంబంధమును బట్టి ఈ లోక సంబంధమైనటువంటి ఏ కార్యక్రమాలు మీ మీద ప్రభావితం చేయవు. Listen to how Peter describes the impact of a living faith. విశ్వాసంలో ఏ విధంగా జీవించాలనేటువంటి విషయాన్ని అపోస్తులుడైనటువంటి పేతురు ఎలా రాస్తూ ఉన్నాడో ఒకసారి మనం చదువుకుందాం. We read in 1 Peter chapter 1 verses 8 and 9. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక మొదటి అధ్యాయము 8-9 వచనం మనం చదువుకుంటున్నాం. Whom having not seen you love, though now you do not see him, yet believing you rejoice with joy inexpressible and full of glory, receiving the end of your faith, the salvation of your souls. మీరు ఆయనను చూడకపోయినను ఆయనను ప్రేమించుచున్నారు. ఇప్పుడు ఆయనను కన్నులారా చూడకే విశ్వసించుచు మీ విశ్వాసమునకు ఫలమును అనగా ఆత్మరక్షణను పొందుచు చెప్పనసఖ్యమును మహిమాయుక్తమునైన సంతోషం గలవారై ఆనందించుచున్నారు. Revelation 22 verse 17 we read. ప్రకటన గ్రంథము 22:17 మనం చూస్తున్నాము. And the Spirit and the bride say, Come, and let him who hears say, Come, and let him who thirsts come. Whoever desires, let him take the water of life freely. ఆత్మయు పెండ్లి కుమార్తె రమ్మని చెప్పుచున్నారు. వినివాడును రమ్మని చెప్పాలను. దప్పిగొన్న వాణిని రానిమ్ము, ఇచ్చేయించి వాని జీవజలం ఉచితముగా పుచ్చుకొననిమ్ము. The Spirit is inviting you, the Holy Spirit. పరిశుద్ధాత్మ నిన్ను ఆహ్వానిస్తూ ఉన్నాడు. If you are thirsty, he says you come. నువ్వు దాహం కలిగి ఉంటే నా యొద్దకు రమ్మంటున్నాడు. He says, Come, take the water of life freely. నా యొద్దకు రమ్ము, జీవ జలమును నీకు ఉచితంగా ఇస్తానంటున్నాడు. Friends, Jesus is with you now, speaking to your heart from his word. ప్రియమైన స్నేహితులారా, ప్రభువైన యేసు ఇప్పుడు నీతో ఉన్నాడు. ఈ వాక్యం ద్వారా నీతో మాట్లాడుతూ ఉన్నాడు. As you listen to these words, మీరు యొక్క వాక్యాన్ని వినుచూ ఉండగా he invites you to come, come, come. ఆయన మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాడు. రండి 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 అంటున్నాడు. If you have not yet done so, this moment, above all others, is your opportunity to explore his offer. ఇంతవరకు నీవు ఆ కార్యక్రమాన్ని చేయనట్లయితే దయచేసి ఈ యొక్క అవకాశాన్ని నువ్వు
ఆస్వాదించాలని కోరుతూ నిన్ను ఆహ్వానిస్తూ ఉన్నాను. Why not tell him that you accept his gracious gift? ఆయన ఇచ్చేటువంటి కృప కలిగినటువంటి ఆ యొక్క బహుమానాన్ని ఎందుకు వద్దంటున్నావు? Why not tell him that you want to spend eternity with him? ఎందుకు నిత్యత్వంలో ఆయనతో కూడా నీ యొక్క సమయాన్ని గడపాలని కోరుకుంటున్నావు? Tell him that you love him. ఎందుకనగా నీవు ఆయన ప్రేమిస్తున్నావు అని ఆయనతో చెప్పు. Thank him for all he has done for you. ఆయన చేసిన ప్రతి కార్యక్రమాన్ని బట్టి ఆయనకు వందనాలు తెలియచేయి. For all he is still planning for you. ఇంకా ఆయన నీ కొరకై ప్రణాళికలు వేస్తున్న అందుని బట్టి వందనాలు చెప్పు. If there is something between you and God, ask him to make you willing to remove it today. ఒకవేళ నీకును దేవునికి మధ్య ఇంకా ఏదైనా ఉన్నట్లయితే దేవుణ్ణి అడగండి, ప్రభా దాన్ని నా యొద్ద నుంచి తొలగించమని ఈ రోజే మీరు కోరుకోండి. If you are fighting against sin and temptation, ఒకవేళ పాపము నిమిత్తమై శోధన నిమిత్తమై శోధించబడుతూ ఉన్నట్లయితే, if you have been failing time and again and again, మరలా పాపంతో పోరాడలేక పడిపోతున్నట్లయితే, he will give you victory. ఆయన మీకు విజయాన్ని ఇస్తూ ఉన్నాడు. He will bring peace to your heart. ఆయన నీ యొక్క హృదయానికి సమాధానాన్ని It will కలుగజేస్తాడు. be something unbelievable, something that you cannot even express. నీవు చెప్పనశక్యము కాని నమ్మశక్యము కాని కార్యక్రమాన్ని నువ్వు Such చూడగలవు. joy and peace will fill your heart. అలాంటి సంతోషం సమాధానం నీ హృదయాన్ని నింపుతుంది. You will be made a new creature in Christ Jesus. యేసుక్రీస్తులో నూతన సృష్టిగా నువ్వు మార్చబడుతూ ఉన్నావు. People will wonder seeing you. నిన్ను చూసి ప్రజలు ఆశ్చర్యపోతున్నారు. People who know you from your earlier life, when they see the change, they will marvel. గతంలో నీ జీవితాన్ని చూసి ఇప్పుడు మీరు మారిపోయిన విధానాన్ని చూసి వారు ఆశ్చర్యపోతారు. Listen to God's voice. దేవుని యొక్క స్వరానికి విధేయత చూపించండి. While your heart is still responsive, ఇంకా మీ యొక్క హృదయం దోషారోపణ చేస్తుందా? give yourself to him without reserve. మరి ఏమీ లేకుండా ఆయనకు నిన్ను సమర్పించుకో. Shall we pray? ప్రార్థన చేసుకుందాం. Our loving Father, ప్రేమ కలిగిన తండ్రి, we thank you for your love. మీ ప్రేమను బట్టి వందనాలు. We thank you for Jesus who gave his life for us. మా కొరకై ప్రభువైన యేసు తన జీవితాన్ని ఇచ్చాడు, అందుని బట్టి వందనాలు. We thank you for your power to redeem us from sin. పాపం నుండి విమోచించడానికి మీకున్న శక్తిని బట్టి మీకు వందనాలు. We thank you for the new life that you offer us even in this life. ఈ లోకంలో ఈ జీవితంలో ఉన్నప్పుడే నూతన జీవితాన్ని మీరు మాకు అనుగ్రహిస్తారని వాగ్దానం చేస్తున్నారు. మీకు వందనాలు. Making us new creatures in Christ Jesus. క్రీస్తు యేసులో నూతన సృష్టిగా మారుస్తున్నందుకు కొరకే మీకు వందనాలు. Thank you for the promise of heaven. పరలోకాన్ని గురించిన వాగ్దానం బట్టి వందనాలు. We look forward to that day when Christ is soon to come back. ప్రభువైన యేసుక్రీస్తు తిరిగి రావడం ఆ దినం కోసం వేచి ఉన్నాము. Keep us all faithful to that very end. ఆ దినం వరకు కూడా అంతం వరకు నమ్మకుండా సహాయం చేయండి. In Jesus' name we pray. యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. Amen. ఆమేన్. Thank you, dear friends. Please remember every Monday evening, 7:30 to 8:30. ప్రియమైన స్నేహితులు, మీకు అందరికీ వందనాలు. ప్రతి సోమవారం సాయంత్రం 7:30 నుండి 8:30 గంటలు మీరు ఈ కార్యక్రమం జ్ఞాపకం చేసుకోండి. Remember this program in your prayers. ఈ కార్యక్రమాన్ని మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. We are praying for you. మీకోసం ప్రార్థన చేస్తాం. Thank you. God bless you. మీకు అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.